నమస్కారం. చార్ట్ అకౌంట్స్ ఉన్నాగా దయచేసి వెతికి రావాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే మనందరం భాగస్వాములు కాబట్టి మనందరం పేరు కింద మళ్ళీ మా ఉన్నతమైన ఆదేశం మేరకు 5, 6, 7 తారీఖులలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక విస్తృత స్థాయిలో జిఎస్టీ మీద అవగాహన సదస్సు పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల ప్రకారంగా ఇవాళ ఇక్కడ మిర్యాలగూడలో నిన్న నల్గొండలో భువనగిరిలో కమిషన్ గారు వచ్చారు. And participation was very good from Miryalaguda. So again, after implementation of GST, this is the first program to be conducted, and it is a regular awareness program. We given the doubts when you can ask officers ఇక్కడ available ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద మొబిలైజేషన్ యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా అవగాహన సదస్సు అని పిలిస్తే ఏదో 50 మంది 100 మంది వస్తారనుకున్నాం, కానీ ఇంతమంది ఈ సదస్సుకి టర్న్అవుట్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఈ కార్యక్రమానికి మన కమిషనర్ గారు కనుక వచ్చి ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. వారు కూడా చాలా సంతోషించేవారు. అంటే జిఎస్టీ మీద తెలుసుకోవాలని ఇంత ఉత్సుకత ఉందన్న సంగతి ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఇక్కడే ఉన్నారా? మీకు ఒక్కరికే ప్రాబ్లమా? మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదండి. జిఎస్టీ అన్నది ఒకే పన్ను, ఒకే దేశం ఒకే పన్ను అని యూనిఫార్మిటీ టాక్సేషన్ సిస్టమ్ కోసం తీసుకొచ్చిన ఒక అతిపెద్ద టాక్సేషన్ రిఫార్మ్ అండి. దీని మీద ప్రజలకు చాలా అవగాహన ఉన్నాయి. స్టేట్ అండ్ సెంటర్ మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ రేజ్ చేసేటప్పుడు మీరు ఆ ట్యాక్స్ ని ఏం రాస్తారు అంటే, ఇప్పుడు ₹1,00,000 వస్తువులు కమోడిటీ రాస్తారు, సీరియల్ నెంబర్ 1, ఆ వస్తువులు 1 lakh రాస్తారు. ఇంతకు ఏం చేసేవారి కింద వ్యాట్ 5%, 1,05,000 టోటల్. తీసుకెళ్దాం అనుకున్నా కూడా ఒకవేళ మధ్యలో ఎవరైనా ఆపుతారని డౌట్ వచ్చినప్పుడు ఈవెన్ మనం కూడా సివిలియన్స్ కూడా వైపు జనరేట్ చేసుకోవచ్చు. దానికి జిఎస్టీఎన్ నంబర్ అవసరం లేదు. సపోజ్ మీరు ఒక రైతుకి అమ్మదలుచుకున్నారనుకోండి, మీ నంబర్ ఇచ్చేయచ్చు, అవతల పర్సన్ని ఒక ఫార్మర్ అని మెన్షన్ చేయొచ్చు, చేసి అక్కడ రిక్వెస్ట్ కాలమ్స్ ఫిల్అప్ చేస్తే జనరేట్ అయిపోతుంది. మీరు ఐటీసీ ఇప్పుడున్న స్టాక్ ఉన్నటువంటి స్టాక్కి ఇన్పుట్ మాకు వస్తుందా? ఎలా వస్తుంది? రిఫండ్ ఎలా వస్తుంది? ఇప్పుడు మీకు యాజ్ ఆన్ July 1, 2017కి ఉన్న ప్రతి స్టాక్ మీద ట్యాక్స్ పెయిడ్ స్టాక్స్ ఏముంటే కంపల్సరీగా ఇన్పుట్ వస్తుందండి. సార్, ఒక రైతుకి మనం ఏమైనా బిల్లింగ్ చేస్తాము, మనం నెక్స్ట్ మంత్ మనం రిటర్న్స్ ఇచ్చిన తర్వాతకి అతను రిటర్న్ తీసుకొస్తాడు. అది తీసుకొచ్చినప్పుడు దాని పరిస్థితి తీసుకోవాలా వద్దా? మీకు జిఎస్టీలో రిటర్న్ గూడ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. గూడ్స్ అమ్మిన తర్వాత 6 నెలలలోపు కనుక రిటర్న్ వస్తే మీరు దాన్ని రిటర్న్ తీసుకోవచ్చు. 6 నెలల టైం ఇచ్చారు. సార్ ఇంకోటి, మేము ఇప్పుడు ₹1,00,000 లాభం సంపాదిస్తే మేము ఇప్పుడు 5% వ్యాట్ కట్టేవాళ్ళం. ఇప్పుడు 12% దాన్ని 12% కట్టి 28% దాన్ని 28 కట్టాల్సి వస్తుందా? 5 కడితే సరిపోతుందా? మీరు ఏ వస్తువు అమ్మినా కూడా మార్జిన్ మీద ట్యాక్స్ మీ లాభం నుంచి తగ్గించుకొని ఇవ్వరు. కస్టమర్ మీకు పే చేస్తారు, మీరు గవర్నమెంట్కి పే చేస్తారు. యు ఆర్ ద మీడియేటర్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ గవర్నమెంట్. మీ లాభం తగ్గించుకోండి. ఓకే అండి. ఎక్స్టెన్షన్ చేశారు కదా, అయితే ఏమవుతుందంటే సెప్టెంబర్ ఎక్స్టెన్షన్ అనేసరికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంకోటి సార్, టెలికాం గురించి రీఛార్జ్ కార్డు కానీ టీవీ రీఛార్జ్ కానీ ఇదొక సర్వీస్ ట్యాక్స్లో ఉండేది సార్.